డియర్ వ్యూవర్స్, మా ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు షిరిడి వెళ్తున్నాము. అలా షిరిడిలోనే మా గురువు గారు అయిన భీంపూరి బాబా గారి ఆశీర్వాదాన్ని కూడా సందర్శిస్తాము. మీరందరూ కూడా వచ్చి మాతో మా మొత్తం టూర్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి మేము మా యూనిట్ అంతా హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కవర్ చేస్తూ షిరిడి టెంపుల్కి వెళ్తున్నాము. మధ్యలో కుల్యాపూర్ భవానీమాత టెంపుల్ కూడా కవర్ చేస్తున్నాము. ఇవన్నీ మీకు తెలవాలని చెప్తున్నాను. మా టెక్నికల్ యూనిట్ నాకు కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు మొత్తం అన్నీ మీకు చూపెడతాను. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. జైపాల్ అని మాకు ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్కి వీడియోగ్రాఫర్గా టెక్నికల్ డైరెక్టర్, వాళ్ళ మిస్సెస్, వీళ్ళందరూ కూడా ఎస్ఆర్బి భారత్ యూనిట్కి చాలా శ్రద్ధగా చాలా ఇదిగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ నేను షిరిడి యాత్రకు తీసుకెళ్తున్నాను. అందుచేత మీకు పరిచయం చేస్తున్నాను. మనం షిరిడి యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చాము. ఇది ఉమనాబాద్ అంటారు దీన్ని. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాము. మీకు కొన్ని పరిచయం చేస్తున్నాను. ఈయన నరసింహ, వాళ్ళ మిస్సెస్. ఇతను మాకు మన ఎస్ఆర్బి భారత్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. వీళ్ళు మాతో మూవ్ అవుతున్నారు, టెక్నికల్ యూనిట్. అలాగే ఇతను పణీందరు దుర్గా. ఇతను మొత్తం ఎస్ఆర్బి భారత్ యూనిట్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. మీకు పరిచయం చేస్తున్నాను. సిమెంట్ ఉందిలే నోకండి.
కర్ణాటకలో ఉన్న ఈ హోటల్ని కవర్ చేసాము. వాళ్ళు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు మనకి. చక్కటి భోజనం, ఇంటి భోజనం పెట్టారు. హోటల్ చాలా బాగుంది. కొత్తగా పెట్టారంట రెస్టారెంట్. పక్కన గార్డెన్ ఉంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి. అందుకే అన్నీ కూడా మీరు చూస్తారని తీసుకున్నమాట. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. డియర్ వ్యూవర్స్, ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కర్ణాటకలో ఎంటర్ అయిన వెంటనే చక్కటి హోటలు, లార్జ్ విజ్ రెస్టారెంటు, మంచి విందు భోజనం చేశాము. వాళ్ళ పక్కన ఫంక్షన్ హాలు, మంచి గార్డెన్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేశాను మేము. మీరు కూడా చూస్తారని మన ఛానల్లో చూపెడుతున్నాము. మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. డియర్ ఎస్ఆర్బి భారత్ వ్యూవర్స్, మేము షిరిడి ప్రయాణంలో భాగంగా మొదటగా పటాన్చెరువులో హరి దోశ అనే టిఫిన్ సెంటర్లో ఆగి అందరం టిఫిన్ తిని అక్కడి నుంచి కర్ణాటకలో హుమనాబాద్లో టీ బ్రేక్ చేసాం. అక్కడి నుంచి కంటిన్యూగా కొంత దూరం వెళ్ళి లార్జ్ విజ్ రెస్టారెంట్, దాంట్లో అందరం భోజనం చేసి ఆ రెస్టారెంట్కి సంబంధించిన గార్డెన్లో కొంచెంసేపు కొత్త ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి బయలుదేరాం.